నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను మహేశ్వరి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రెండు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్లో పుతిన్కు ప్రధాని మోదీ గ్రాండ్ వెల్కమ్ పలికారు. భారత సాంప్రదాయ నృత్యాలతో పుతిన్కు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నివాసానికి ఒకే కారులో వెళ్లారు పుతిన్, మోదీ. అనంతరం రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు. ఇక మెయిన్ ఈవెంట్స్ అన్ని రేపు జరగనున్నాయి. రాష్ట్రపతి భవన్ వద్ద రష్యా అధ్యక్షుడికి అధికారిక స్వాగతంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాజ్ఘాట్ ను సందర్శించిన అనంతరం హైదరాబాద్ హౌస్ లో జరిగే భారత రష్యా 23వ వార్షిక సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. 1-to-1 భేటీ, ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు భారత మండపంలో జరిగే ఇండో రష్యా బిజినెస్ ఫోరంకు మోదీ, పుతిన్ హాజరవుతారు. భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడి గౌరవార్థం అధికారిక విందు ఇవ్వనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో విందుకు హాజరవుతారు వ్లాదిమిర్ పుతిన్. దీంతో భారత్లో రష్యా అధ్యక్షుడి పర్యటన ముగుస్తుంది. మొత్తంగా 30 గంటల పాటు ఢిల్లీలో ఉంటారు పుతిన్. దశాబ్దాలుగా రష్యా, భారత్ మధ్య వాణిజ్య, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటిస్తున్న వేళ రాహుల్ గాంధీ కేంద్రంపై ఘాటు విమర్శలు గుప్పించారు. విదేశీ అతిథులు పర్యటనకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కలవకూడదని మోదీ సర్కార్ సూచిస్తోందని ఆరోపించారు. దీనికి అభద్రతా భావమే కారణమన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ విజిటింగ్ డిగ్నిటరీస్ సాధారణంగా ప్రతిపక్ష నేతను కలుస్తారని, ఇది చాలా కాలంగా ఉన్న పార్లమెంటరీ సంప్రదాయమని తెలిపారు. एलओपी एक दूसरा पर्सपेक्टिव देता है. हिंदुस्तान को हम भी रिप्रेजेंट करते हैं. सिर्फ सरकार नहीं रिप्रेजेंट करती है. तो सरकार नहीं चाहती कि ऑपोजिशन के लोग बाहर के लोगों से मिले. ये ट्रेडिशन है. एक सेकंड मुझे बोलने दीजिए. ये ट्रेडिशन है, ये नॉर्म है. बट मोदी जी इस नॉर्म को फॉलो नहीं करते हैं. फॉरेन मिनिस्ट्री इस नॉर्म को फॉलो नहीं करती. थैंक यू. नहीं चाहते सर आप इनसिक्योरिटी है. చంద్రబాబు హయాంలో 23,000 టన్నుల అరటి ఎక్స్పోర్ట్ ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ చేశాము అని గుర్తు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ 23,000 టన్స్ ఉంటే మా ప్రభుత్వం 23-24కి వచ్చేసరికి 3 లక్షల టన్నుల ఎక్స్పోర్ట్స్ అరటి. ఇది ఎక్కడ 23,000, ఎక్కడ 3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం. రైతులకు అదనంగా 20-40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని. గాడిదలు గాయడానికా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా.
కాదు కదా, గాడిదలు కాయడానికి కాదు కదా, పట్టించుకోవాలి కదా రైతులను. చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, పులివెందుల్లో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం. ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు, కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని. దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది. చంద్రబాబు బెయిల్ కండిషన్స్ ను ఉల్లంఘిస్తున్నారని, ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు 370 కోట్లు దారి మళ్లించారని తెలిపారు. స్వయంగా చంద్రబాబు సంతకాలు చేసిన పత్రాలు ఉన్నాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావలసిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి, బెదిరించి, స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి, వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తూ ఉన్నాడు. ఇదే మోడస్ ఆపరాండి తన చంద్రబాబు నాయుడు గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరాండి. ఏలూరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరాండి, ఏలేరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరాండి. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి ఇవాళటి ఈ కేసు వరకు చట్టం ఒకవైపు, వ్యవస్థలు ఒకవైపు, ఈ రెండు చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఏపీలో ధాన్యం కొనుగోళ్లు లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారు రైతులు. ఎక్కడ చూసినా రోడ్ల వెంబడి కుప్పలుగా ధాన్యం పోసి ఉన్న పరిస్థితే కనిపిస్తోంది. చంద్రబాబు సర్కారు ధాన్యం కొనడం లేదు అంటున్నారు రైతులు. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు అంటున్నారు రైతులు. ధరల పతనం అరటి రైతుల ప్రాణం తీసింది. ఓవైపు అరటి పంట దిగుబడి తగ్గిపోవడం, మరోవైపు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరులో జరిగింది. నాగలింగం 3 ఎకరాలతో పాటు అదనంగా కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేస్తున్నాడు. పంట చేతికి వచ్చిన సమయంలో ధర పడిపోయింది. దీంతో యువ అరటి రైతు నాగలింగం బల్వర్ మరణానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 4 ఏళ్ల నుంచి అరటిని పెట్టుతూ అరటిలో నష్టాలు చెందడం వల్ల, ఈ రోజు అప్పుల వాళ్ళు కూడా ఒత్తిడి చేయడం వల్ల అరటి పంట గిట్టుబాటు లేక ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు సార్. మొదటి కారణము అరటి సాగుబడిలో లాభము లేక, అరటి గిట్టుబాటు ధర లేని దాని వల్లే నిష్కారణంగా మా వాడు 2 పిల్లలు, 2 కుమారులు, 1 భార్య ఉన్నారు సార్. అంతో ఎంతో బీసీ కోసమైన మేము ఏదో కొద్దిపాటి దాంతో బతుకుండే వాళ్ళం ఈ రోజు అన్యాయంగా మా వాడు చనిపోయినారు సార్. ఏపీలో అరటి రైతుల సంక్షోభాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లింది వైఎస్ఆర్సీపీ. లోక్సభ 0 అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తారు వైఎస్ఆర్సీపీ పక్షనేత పి మిథున్ రెడ్డి. ఏపీలో అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు అని, వారిని తక్షణమే ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. టన్ను 25,000 రూపాయలు పలికిన అరటి ధర కిలో 50 పైసలకు పడిపోయిందని వివరించారు. The banana farmers in Andhra Pradesh are in great distress. A ton of bananas which were 25,000 rupees are being sold for 50 paise a kg. For 50 paise you don't even get a biscuit or a matchbox. You imagine the farmers are not even getting the cost of cutting the fruit, banana. Madam, through you, I demand the government, in the previous YSRCP government, free crop insurance was being given to the farmers. Input subsidy was being given. So I demand the government, free crop insurance should be there.
I demand input subsidy. I demand more trains from Andhra Pradesh so that the banana can be transported, and immediately MSP be announced for the banana farmers. కూటమి ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఇడిమేపల్లిలో దిత్వా తుఫాను ధాటికి నీట మునిగిన పంట పొలాలు, నారుమళ్లను రైతులతో కలిసి పరిశీలించారు. అన్నదాతలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందడంతో రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దగ్గర నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి, పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు వీటిని హరించి పట్టించుకొని ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకొని రైతులకు సంబంధించి సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాల్సినటువంటి అవసరం, అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇబ్బందులతో రైతులు సతమతం అవుతుంటే సోమిరెడ్డి ప్యాంటు తడవకుండా, కాలు నీటిలో మునగకుండా గట్టు మీద కూర్చొని మమ్మల్ని విమర్శించి వెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్లో తిరిగి చుట్టి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దిత్వా తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుంది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని వాగులు, చెరువులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. పలు ప్రాంతాలలో చెరువులు నిండి జాతీయ రహదారిపైకి వరద ప్రవాహం చేరింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకి భారీగా వరద చేరింది. గిరిజన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు ఎంపీ తనూజరాణి. లోక్సభలో ఆరోగ్య భద్రత సెస్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె రాష్ట్రంలోని స్థితిగతులను ప్రస్తావించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగి అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. కురపాం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధి ప్రబలిందన్నారు. ఇద్దరు చనిపోగా 170 మంది ఆసుపత్రి పాలయ్యారని సభ దృష్టికి తీసుకొచ్చారు. And preventing waterborne diseases and preventing food poisoning happening in the residential schools of Andhra Pradesh. I may bring to the kind notice of the government that in a couple of months back, the jaundice outbreak happened in the Kurupam Girls Residential School, where 2 innocent tribal students lost their life and 170 students, tribal students, admitted in hospital due to jaundice. This jaundice outbreak is happened due to contamination of water with fecal matter. It is completely negligence of the state government not to provide the safe drinking water to the students who are studying in the residential schools, and it is due to the under maintenance of RO plants. Our former CM Sri Jagan Mohan Reddy garu demanded for the compensation and accountability for the from the state government. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్ను దించి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్లో విమానాశ్రయం నిర్మాణం పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా 18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికే కాదు, పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి ఇస్తున్న ఆషాఢం సేల్ లాంటి ఆఫర్ చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు భూములు వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టం తీసుకొచ్చి మరీ చర్యలు తీసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగం కావద్దని కోరారు కేటీఆర్. ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు.
హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయన్నారు. కామర్లోడికి దేశమంతా పచ్చగా కనబడుతుంది. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో ఏ బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా అవినీతి మరకలంటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిల్ట్ అనేది దూరదృష్టితో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు తీసుకున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం. ఇవాళ ఢిల్లీ పోవాలంటే భయమేస్తూ ఉంది. పొల్యూషన్ వల్ల బయటకు తిరిగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి హైదరాబాద్లో రావాలా? పరిశ్రమలు మన మధ్యన ఉంటే విపరీతమైన పొల్యూషన్ వస్తూ ఉంది. ఆ పరిశ్రమల్ని హిల్ట్ కార్యక్రమం ద్వారా ఔటర్ రింగ్ అవతలకి పంపించి ఇక్కడ ఈ ల్యాండ్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ హిల్ట్ యొక్క కార్యక్రమం. హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రయత్నం. విజయవాడ భవానీపురం 42 ప్లాట్ల బాధితుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లిన వారు ఇవాళ సచివాలయం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. శ్రీ లక్ష్మీరామ అనే దొంగ సొసైటీ పెట్టి తమను మోసం చేశారని వాపోయారు. నిన్న రాత్రి నుంచి తాము రోడ్డుపైనే ఉన్నామని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా వినకుండా కుట్రపూరితంగా తమ ఇల్లు కూల్చేశారని మండిపడ్డారు బాధితులు. మా ఇల్లును కూల్చేసి మా భూములన్నింటినీ లాక్కున్నారు. రాత్రి కూడా రోడ్డు మీదే ఉన్నాము. రాత్రి సీఎం గారి ఇంటికి వెళ్తే ఇవాళ ఉదయం రమ్మని చెప్పారు. మార్నింగ్ ఏమో పోలీస్ స్టేషన్లో లెటర్ పెట్టాము, కంప్లైంట్ ఇచ్చాము. అలాగే ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళి అర్జీ పెట్టేసి వచ్చాము. ఇప్పుడు సీఎం గారి ఆఫీస్కి వచ్చాము. దొంగ సొసైటీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళ దొంగ సొసైటీ వాళ్ళు క్రియేట్ చేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మాకు ఇంత నష్టాన్ని చేకూర్చారు. సీఎం గారికి చెప్పుకొని మా బాధలను చెప్పుకొని వాళ్ళ ద్వారా మేము ఇంత బాధలు పడ్డందుకు సార్ని కలిసి మేమందరం కూడాను మా విషయం తెలియజేసి మేము వాళ్ళకి అర్జీ ఇద్దామని వచ్చామండి. విజయవాడ భవానీపురంలో ఇళ్లు కూల్చివేత దారుణమన్నారు. గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతున్న మహేష్ ఎందుకు తొందరపాటు చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తామన్నారు. విధ్వంసం సృష్టించేటువంటి అవకాశం లేదు. దీని వెనకాల చాలా పెద్ద మంది నాయకులు ఉన్నారు. బయట మాకు కొన్ని పేర్లు వినబడతా ఉన్నాయి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారి హస్తం ఉందనేటువంటి మాట మాకైతే బలంగా తెలుస్తూ ఉంది. మరికొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్లో కూడా ఆయన పేరు వినబడతా ఉంది. విజయవాడలో చుట్టుపక్కల స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి కార్యాలయానికి కోతవేడు దూరంలో ఉంది కదా. ప్రత్యేక విచారణ ఎందుకు ఇచ్చలేకపోయారు? సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించలేకపోయారు? ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఫైబర్ నెట్లో అక్రమాల విషయంలో గతంలో చంద్రబాబుపై సిఐడి కేసు నమోదైంది. కాగా తనపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా క్లోజ్ చేయించుకుంటున్నారు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసు కూడా క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్ చేయొద్దు అంటూ పిటిషన్లో కోరారు. ఇక ఈ నెల 8న దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. రాప్తాడ్లో జాకీ పరిశ్రమ ఏర్పాటు కాకపోవడానికి కారణం సునీతనే అని చెప్పారు. ఎమ్మెల్యే అవినీతి వల్లే పరిశ్రమ ఏర్పాటు కాలేదన్నారు. కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేసేందుకు తాము సిద్ధమని, పరిటాల సునీత సిద్ధమా అని సవాల్ విసిరారు. జాకీ పరిశ్రమ 2018లో నువ్వు మంత్రిగా ఉన్న సమయంలోనే తరలిపోయింది అనేసి సాక్షి పత్రిక ఆ రోజే రాసింది. జాకీ పరిశ్రమ నువ్వుండగా వెళ్ళిపోయిందా, నేనుండగా వెళ్ళిపోయిందా? కాణిపాకం వినాయకుని ముందర ప్రమాణం చేద్దాం. నేను సవాల్ చేస్తా ఉన్నా. నీకు భగవంతుడు అనే భయం ఉంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మంచి చెడ్డ చూస్తూ అంటాడు, ధర్మాన్ని కాపాడుతాడు, దుర్మార్గాన్ని ఏదో ఒక రోజు అణిచేస్తాడనేటువంటి నమ్మకము మాకుంది. కాబట్టి కాణిపాకం వినాయకుని ముందర ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. జాకీ వెళ్ళిపోవడానికి మేము కారణం కాదు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ వేగవంతం చేశారు. జీహెచ్ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీల
మినిట్స్ బుక్స్ ను నిలిపివేయాలి అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత మున్సిపాలిటీల బ్యాంకు ఖాతాలను మూసివేసి వాటిలోని నిధులను జీహెచ్ఎంసీ ఖాతాకు బదిలీ చేయాలి అని, మున్సిపాలిటీ ఆఫీసులకు జీహెచ్ఎంసీ పేరు బోర్డులు ఏర్పాటు చేయాలి అని ఆదేశాల్లో తెలిపారు. మరోవైపు విలీనం కానున్న మున్సిపాలిటీలకు సంబంధించి ఉద్యోగుల వివరాలు, ఆస్తులు, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్లు, పథకాల వివరాలు, వివిధ పనులకు చెల్లించవలసిన బిల్లుల వివరాలన్నీ ప్రొఫైల్ రూపంలో తయారు చేసి ఇవ్వాలి అని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా భూ రికార్డుల ఏడీ శ్రీనివాసుని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. 6 బృందాలతో ఏసీబీ అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు చేశారు. భూ రికార్డుల ఏడీగా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్టు గుర్తించారు. రాయదుర్గం మై హోమ్ భూజాలో ఫ్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. అనంతపురంలో 11, మహబూబ్ నగర్లో 4 ఎకరాలు, నారాయణపేటలో 3 ఎకరాల భూమిని గుర్తించారు ఏసీబీ అధికారులు. వీటితో పాటు 5 లక్షల నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు సీజ్ చేశారు అధికారులు. జాతీయ వార్తలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 250కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలో 86, బెంగళూరులో 73, హైదరాబాద్లో 68, ఢిల్లీలో 33, విశాఖపట్నంలో 4 విమానాలు రద్దయ్యాయి. బుధవారం 4 నగరాలలో కలిపి 200 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఫలితంగా దేశంలో ఇండిగో సర్వీసులు 35% పడిపోయాయి. ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సంక్షోభం తలెత్తింది. ఎయిర్పోర్టుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లైట్స్ రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. విమానాశ్రయాల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. గాలి నాణ్యత రోజురోజుకు క్షీణించడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం అరికట్టేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులపై పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. మాస్కులు ధరించి ధర్నాలు నిర్వహించారు. ఈ సమస్యపై పార్లమెంట్లో చర్చ జరగాలి అంటూ నినాదాలు చేశారు. ఇందులో సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. వాయు కాలుష్యంతో పిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని, తనలాంటి వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సోనియా గాంధీ. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి గుడ్ న్యూస్. టోల్ ప్లాజాల వద్ద ఇకపై ఒక్క క్షణం కూడా ఆగాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై ఆయన మాట్లాడారు. టోల్ ప్లాజాల వద్ద ఫీజు వసూలు చేసేందుకు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఎన్ఈటీసీ కార్యక్రమాన్ని ఎంపీసీఐ తీసుకొచ్చింది. ఇది కూడా ఫాస్టాగ్ ద్వారానే పనిచేస్తుంది. టోల్ ప్లాజా మీదుగా వెళ్ళినప్పుడు వాహనం ఆపాల్సిన అవసరం లేకుండానే యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫీజు ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాలలో బూత్ స్థాయి అధికారుల ఆత్మహత్య ఘటనలు జరగడంపై సుప్రీంకోర్టు స్పందించింది. పని ఒత్తిడితో ఇబ్బందులు ఎదురైనప్పుడు అదనపు సిబ్బందిని నియమించుకోవాలి అని సూచించింది. ఎస్ఐఆర్ను గడువులోని పూర్తి చేయాలి అని బిఎల్ఓలపై ఈసీ ఒత్తిడి తెస్తోంది అని పిటిషన్పై సీజేఐ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సంఘంతో కలిసి కొన్ని పనులు చేయవలసి ఉంటుందని పేర్కొంది. అయితే వర్క్ లోడ్ కారణంగా అధికారులు ఇబ్బంది పడుతూ ఉంటే అదనపు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ ఏ ఉద్యోగికైనా ఎస్ఐఆర్ విధుల నుంచి మినహాయింపు కావాలి అని ఏదైనా కారణం చూపిస్తే ప్రత్యామ్నాయంగా వేరే ఉద్యోగిని నియమించవచ్చు అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 19 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా ఇవాళ 7గురికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్లమోడియం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దంతేవాడలో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతుంది. మాడవి హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో
ఓ లేఖను విడుదల చేసింది. హిడ్మా శంకర్లు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వస్తే పోలీసులు పట్టుకొని చంపేశారు అని ఆరోపించారు. ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల ద్రోహం వల్లనే వీళ్ళు దొరికిపోయారు అని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా శంకర్లు చికిత్స కోసం విజయవాడకు వెళ్లినట్లు చెప్పారు. కలప వ్యాపారులతో కలిసి విజయవాడకు వెళితే వాళ్ళని పట్టుకున్నారు అన్నారు. వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి ఆంధ్ర పోలీసులు చంపేశారు అని ఆరోపించారు. హిడ్మా శంకర్ల ఎన్కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు చేయాలి అని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ లేఖలో స్పష్టం చేశారు. నవంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 2 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. నవంబర్ 18న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు ఆయన భార్య, పలువురు అనుచరులు హతమవ్వగా నవంబర్ 19న జరిగిన ఎన్కౌంటర్లో కామ్రేడ్ శంకర్ సహా 6గురు మృతి చెందారు. ఈ 2 ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. అలాగే ఘటనా స్థలంలో దొరికిన డైరీలోని సమాచారం ఆధారంగా ఏపీలోని పలు జిల్లాలలో పోలీసులు తనిఖీలు చేసి దాదాపు 50 మంది మావోయిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సంస్థను ఆ దేశం అమ్మకానికి పెట్టింది. ఆర్థిక ప్యాకేజీ కోసం IMF సూచించిన సంస్కరణల్లో భాగంగా PIAను ప్రైవేటీకరించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేటీకరణ ద్వారా ఈ ఏడాదికి 8,600 కోట్ల పాకిస్తానీ రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పాక్ ప్రభుత్వం చెబుతోంది. PIAను కొనేందుకు సైన్యం గుప్తాధిపత్యం ఎక్కువగా ఉండే ఫౌజీ ఫౌండేషన్కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా బిడ్డింగ్ వేసింది. PIA బిడ్డింగ్కు ఈ నెల 23న జరుగుతుందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వెల్లడించారు. బిజినెస్ డీటెయిల్స్ చూద్దాం. 4 రోజులు వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 85,265 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 26,033 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ ₹89.96గా ఉంది. టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, HCL టెక్నాలజీస్ షేర్లు లాభపడ్డాయి. బంగారం ధరలు దిగొచ్చాయి. కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న పసిడి ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹920 తగ్గి 1,29,660గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹850 తగ్గి 1,18,850గా ఉంది. అటు వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర 1,91,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. ఇవాల్టి ట్రేడింగ్ లో ఒక దశలో డాలర్తో పోలిస్తే మన కరెన్సీ విలువ ఏకంగా 28 పైసలు పడిపోయింది. 90.43 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టాన్ని టచ్ చేసింది. క్రితం సెషన్లో రూపాయి విలువ 90.15 వద్ద ముగిసింది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి మారకం విలువ నానాటికి క్షీణిస్తుంది. ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. రూపాయి విలువ 90.70 నుంచి 91 మార్కును తాకనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రూపాయి వాల్యూపై టెన్షన్ లేదు అంటుంది కేంద్ర ఆర్థిక శాఖ. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. సౌత్ ఆఫ్రికాతో 2వ వన్డేలో టీమిండియా ఓటమికి ఆఖరి 10 ఓవర్లే కారణమన్నారు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. చివర్లో సౌత్ ఆఫ్రికా మెరుగ్గా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా 40 ఓవర్లలో 284 పరుగులతో భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్లింది. కానీ ఆఖరి 10 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ కేవలం 74 పరుగులే చేసింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.